భారత్ పాక్ యుద్ధం మొదలు కాబోతుందా? అవునా అనేటువంటి సమాధానమే వస్తూ ఉంది ఈ ప్రశ్నకి. ప్రధానంగా భారత ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులను చూస్తూ ఉంటే ఖచ్చితంగా యుద్ధం రాబోతుందా అనేటువంటి మాటలకి సమాధానంగా భారత ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులే మనకు కనబడతా ఉన్నాయి. రేపు 7వ తారీఖు మే 2025న దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించబోతా ఉన్నారు. ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు లేదంటే ఏదైనా జరగరానిది ఏదైనా జరిగినప్పుడు ప్రజలను అలర్ట్ చేయడానికి, ప్రజల్ని అక్కడ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ఎలా వెళ్ళాలని చెప్పడానికి మాక్ డ్రిల్స్ నిర్వహించబోతా ఉన్నారు. ఆ మాక్ డ్రిల్స్ గతంలో కూడా జరిగాయి. ఇప్పుడు యుద్ధం రాబోతున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తూ ఖచ్చితంగా యుద్ధం వస్తుందన్నటువంటి ఆ యొక్క ఆలోచనలకు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం మాత్రము ఒక ఆలోచన తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా యుద్ధం వస్తుందనేటువంటి ఒక సమీకరణాలు మాత్రం మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ మాక్ డ్రిల్కు సంబంధించినటువంటి ఒక లేఖ ప్రతి రాష్ట్రానికి కూడా పంపించడం జరిగింది. దానికి సంబంధించి కాలోజీ టీవీ చేతిలో పూర్తి స్థాయిలో ఇది 5వ తారీఖు 5వ నెల 2025న వెలువడ్డటువంటి ఒక లేఖ. ఈ లేఖలో క్లియర్గా సబ్జెక్ట్ వచ్చేసి కండక్ట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ ఆన్ 7th మే 2025 అంటూ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ డైరెక్ట్గా ప్రతి స్టేట్లో ఉన్నటువంటి సిఎస్లందరికీ, చీఫ్ సెక్రటరీలందరికీ కూడా ఇది చేరడం జరిగింది. అలాగే అడ్మినిస్ట్రేటర్స్ ఆఫ్ యునైటెడ్ టెరిటరీస్ అంటే దేశం మొత్తం కూడా కేంద్రపాలిత ప్రాంతాలు, దాంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రేపు ఖచ్చితంగా మాక్ డ్రిల్ చేయాల్సిందే అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. క్లియర్గా ఎర్లియర్ కమ్యూనికేషన్ కూడా ఇవ్వడం జరిగిందంట. దీనికి సంబంధించినటువంటి విషయంలో సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఆన్ 7th May 2025 ది కండక్ట్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ ఈజ్ ప్లాన్డ్ అప్ టు ద విలేజ్ లెవెల్. గ్రామ స్థాయి వరకు కూడా యొక్క మాక్ డ్రిల్ అనేది పోవాల్సిందే అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏ క్షణాన ఎటు నుంచి ఎలాంటి అటాక్ జరుగుతుందో తెలియనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఎంత కాదన్నా కానీ అటు పాకిస్తాన్కు సంబంధించినటువంటి విషయంలో భారత్ చాకచక్యంగా వ్యవహరించాల్సినటువంటి అనుసరించాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా బేరీజులోకి తీసుకుంటున్నట్టుగా ఉన్నారు. ఇప్పటికే భారత్కి యుద్ధం కనుక వచ్చినట్టు ఏది ఉంటే మేము సపోర్ట్ చేస్తామంటూ వివిధ దేశాలు కూడా ఇప్పటికే ప్రకటిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సిరియా లాంటి దేశాలు బహిరంగంగా చెప్తున్నటువంటి విషయాలను కూడా చూస్తూ ఉన్నాం. అమెరికా లాంటి దేశాలు కూడా దీనిలో తలదూర్చడానికి అవకాశం వస్తే ఖచ్చితంగా భారత్కు సపోర్ట్ చేయడానికి చూస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్ వైపుగా ఎవరు కూడా పోవడానికి ఇష్టపడట్లేదు. కారణం ఏంటంటే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ వైపుగా వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ కూడా చూపెట్టలేదు. అసలు పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి ఏకైక బలం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అణుబాంబులు అనుకోవాలా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ బాంబులకు సంబంధించినటువంటి విషయంలో మాత్రమే వారికి అయితే బలంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. దాన్ని ముందు పెట్టుకొనే ఏదో తోక జాడించినట్టుగా మనకైతే చూస్తూ ఉన్నాం. ఇక మాక్ డ్రిల్కు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా మాక్ డ్రిల్ అన్ని స్టేట్స్ కూడా చేయాల్సిందే అని చెప్పేసి వచ్చినటువంటి లేఖను కూడా చూస్తూ ఉన్నాం. The primary objectives of the mock drill are the follows: to assess the effectiveness of the air raid warming systems అంటే ఎయిర్ రైడ్కు సంబంధించినటువంటి వాటి విషయంలో వార్నింగ్ ఇచ్చేటువంటిది. అలాగే ఆపరేషనలైజేషన్ ఆఫ్ రేడియో కమ్యూనికేషన్ లింక్స్ విత్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇక్కడ క్లియర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వెళ్ళి అన్ని రేడియో స్టేషన్స్కి అలర్ట్ చేయడానికి, అంటే రేడియో నుంచి వెళ్ళి ప్రజలకు సమాచారాన్ని చేరవేయడానికి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికైనా కానివ్వండి, ఆ యొక్క యుద్ధానికి సంబంధించినటువంటి సందర్భంలో ఎలా ఉండాలి అన్నటువంటి విషయంలో కూడా చెప్పాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అన్ని రేడియో స్టేషన్స్ని ఖచ్చితంగా లింక్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి 2వ పాయింట్ చెప్తా ఉంది. ఇక 3వ పాయింట్లో టు టెస్ట్ ది ఫంక్షనాలిటీ ఆఫ్ కంట్రోల్ రూమ్స్ అండ్ షాడో కంట్రోల్ రూమ్స్. ఇక్కడ కంట్రోల్ రూమ్స్ పోలీస్ కమాండ్ రూమ్ అని చెప్పేసి మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉంది. అలాగే కంట్రోల్ రూమ్స్ కూడా, షాడో కంట్రోల్ రూమ్స్ కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్కి అలాగే స్టేట్ ఇంటెలిజెన్స్కి అట్లా చాలా కంట్రోల్ రూమ్స్ ఉంటాయి. ఆ కంట్రోల్ రూమ్స్ విషయంలో కూడా
వాటి యొక్క ఫంక్షన్ను టెస్ట్ చేసేటువంటి ఆలోచన. దాంతోపాటుగా ట్రైనింగ్ ఆఫ్ సివిలియన్స్ స్టూడెంట్స్ ఎట్సెట్రా ఆన్ ది సివిల్ డిఫెన్స్ ఆస్పెక్ట్ ది ప్రొటెక్ట్ థీమ్ సేవ్స్, అలాగే ఏదైనా జరగరానిది జరిగినటువంటి విషయం సందర్భంలో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అలాగే ప్రజలు ఉన్నారో ప్రజలకి ఒకరిని ఎలా సేవ్ చేయాలి, ఒకరిని ఎలా రక్షించాలనేటువంటి విషయంలో కూడా ట్రైనింగ్ చేయాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ యొక్క లెటర్ అయితే చెప్తా ఉంది. అలాగే ప్రతి విషయంలో ప్రివిజన్ ఆఫ్ ఎర్లీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏ ఏ ఏ ప్రాంతాలని ఎట్లెట్లా చూస్తారనేది కనుక చూసినట్టయితే ఉంటే 115 ప్రాంతాలని సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలుగా చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికీ టెర్రర్ అటాక్స్ జరిగినటువంటి ప్రాంతాలు, ఇప్పటికీ టెర్రర్ అటాక్స్ వల్ల నష్టపోయినటువంటి ప్రాంతాలు 115 ఉన్నాయి. ఆ 115 ప్రాంతాలను మాత్రము ఖచ్చితంగా మాక్ డ్రిల్ చేయాల్సినటువంటి ఉద్దేశాన్ని అయితే చెప్పడం జరిగింది. ఇది 2005లో వచ్చినటువంటి లెటర్ అయినప్పటికీ కూడా ఇదే లెటర్ అయితే ఇప్పుడు రేపు జరిగేటువంటి మాక్ డ్రిల్లో ఉపయోగించబోతా ఉన్నారు. 2005లో కూడా ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. సేమ్ ఇప్పుడు 2025లో కూడా ఇదే ప్రాంతాలను అయితే చూడడం జరిగింది. ప్రధానంగా కేటగిరీ 1, కేటగిరీ 2 అండ్ కేటగిరీ 3 ఇక్కడ ఈ 3 కేటగిరీలుగా వివరించడం జరిగింది. ఇక కేటగిరీ 1లో మాత్రము ప్రధానంగా మనకు కనబడుతున్నటువంటి ప్రాంతాలు ఢిల్లీ, భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ అనేది ప్రధానంగా కనబడతా ఉంది. అలాగే కేటగిరీ 1లో మరో కొన్ని ప్రాంతాలను చూసినట్టయితే ఉంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి విషయంలో ముంబై, అలాగే యురాన్, అలాగే తారాపూర్ ఈ ప్రాంతాలు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి కనబడతా ఉన్నాయి. అలాగే గుజరాత్లో కూడా సూరత్, వడోదర, అలాగే కక్రాపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా దాదాపు మనం చూడొచ్చు 7 ప్రాంతాలని కేటగిరీ 1 కింద చెప్పడం జరిగింది. ఈ ప్రాంతాలు మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతాలుగా ఉంటాయి కాబట్టి వాటి దగ్గర ఖచ్చితంగా ఈ మాక్ డ్రిల్ అనేది చాలా చేయాల్సినటువంటి సందర్భం అయితే మనం చూస్తూ ఉన్నాం. మాక్ డ్రిల్ చేసి ప్రజలకి అవేర్నెస్ కల్పించాల్సినటువంటి బాధ్యతను కూడా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్రాలకు చెప్పడం జరిగింది. ఇక కేటగిరీ 2లో మనం చూస్తూ ఉన్నాం. కేటగిరీ 2కు సంబంధించినటువంటి విషయంలో ఎక్కువ కనబడతా ఉన్నాయి. కేటగిరీ 2లో చాలా వరకు ఉన్నాయి. కేటగిరీ 2లోనే తెలంగాణ రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ కూడా కేటగిరీ 2లో ఉన్నట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నము, అలాగే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి హైదరాబాద్ 2 కూడా ప్రధానంగా టెర్రర్ అటాక్స్ సంబంధించినటువంటి విషయంలో సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలుగా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ప్రతి కేటగిరీలో ఏ రాష్ట్రం ఉంది, ఆ రాష్ట్రంలో ఏ ప్రాంతాలు ఉన్నాయనేది కూడా క్లియర్గా చెప్తూ రావడం జరిగింది. ఇక కేటగిరీ 3కి సంబంధించినటువంటివి కూడా 21 ప్రాంతాలను అయితే ధృవీకరించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క టెర్రర్ అటాక్స్ నుంచి ఎవరికి వారు రక్షించుకోవాల్సినటువంటి సందర్భాన్ని చెప్తూనే మరొక వైపు యుద్ధం వచ్చినట్టు ఏది ఉంటే ప్యానిక్ కాకుండా, ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఎవరికి వారు రక్షించుకోవడం, అలాగే తోటి వారికి సహాయం చేయడము, ఇవన్నింటిని కూడా ఈ మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశంగా చెప్తా ఉన్నారు. మాక్ డ్రిల్ అనేది రేపు జరగబోతా ఉంది. ఇంకొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మాక్ డ్రిల్ జరిగేటువంటి సమయంలో పవర్ కట్ అనేది జరగొచ్చేమో అనేటువంటి వార్తలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి దానికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికైతే ప్రధానమైనటువంటి ప్రధానంగా దానికి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి సమాచారం అయితే లేనప్పటికీ పవర్ అనేది పూర్తి స్థాయిలో పోతుంది అనేటువంటి మాక్ డ్రిల్ జరిగేటువంటి సందర్భంలో పవర్ పోతుంది అనేటువంటి మాటలను కూడా మనం వింటూ ఉన్నాం. ఖచ్చితంగా యుద్ధం వస్తే ఎలా సన్నద్ధం కావాలనేటువంటి విషయంలో ప్రజలకు చెప్పే విధంగా ఈ యొక్క మాక్ డ్రిల్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. చూస్తూనే ఉండండి కాలోజీ టీవీ. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్